కొంచెం హట్కే తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. సినిమా నిడివి వచ్చి 120 నిమిషాలు 33 సెకండ్లు. కామెడీ సినిమా, అడల్ట్ సర్టిఫికేటు. తర్వాత 26 ఏప్రిల్ 2024 ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమాలో నటినట్లు ఎవరో చూద్దాం. ఇది గురు చరణ్ వచ్చి ఇందులో మెయిన్ రోల్లో పోషించాడు. అట్లాగే కృష్ణ మంజుష అతి ముఖ్యమైన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఐశ్వర్య ఉల్లంఘల ఇంకొక ముఖ్య పాత్రలో నటించగా గురు వెంకటేషు, తర్వాత జల్లూరి సాయి, విద్యాసాగర్ డి, తర్వాత విక్కీ షరీఫ్ నటించారు. ఇక ఈ సినిమాకి వచ్చేసి అవినాష్ కుమార్ జీ డైరెక్టర్, అవినాష్ కుమార్ జీ. ఇక కృష్ణరావురి రైటర్, ఇతనిది కూడా రచన కృష్ణరావురి అని చెప్పి ప్రత్యేకంగా వేయడం జరిగింది. ఆనంద్ సినిమా ఫేమ్ కేఎం రాధాకృష్ణ ఈ సినిమాకి సంగీతం వహించగా అనిల్ మల్లెల సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రారంభమయ్యగా, మంజు కోట్లో ఎడిటర్గా, తర్వాత నవ్య పోట్ల లైన్ ప్రొడ్యూసర్గా, జీవి భ్రమర వచ్చి ఆర్ట్ డైరెక్టర్గా. ఎక్కువ మంది ఆర్ట్ టెక్నీషియన్లే ఈ సినిమాకి, అంటే స్త్రీ టెక్నీషియన్లు ఎక్కువ పనిచేయడం జరిగింది, మహిళా టెక్నీషియన్లు. కొంచెం హట్కే అనే లోగో మనకి ఇంగ్లీష్లో వేయడం ఇప్పుడు వస్తున్నటువంటి పరిణామాలు. ఇప్పుడు చెప్పాను కదా, ఈ మధ్య కొన్ని సినిమాలు ఇంగ్లీష్ లోగోలు తీసుకుంటున్నాయి. మొన్న పోయిన వారం కూడా ఒక సినిమా ఇట్లాగే ఇంగ్లీష్ లోగోతో వచ్చింది, ఇది కూడా ఇంగ్లీష్ లోగోలోకి వస్తుంది. ఇది ఒక కొత్త టైపు ఇది అలవాటు. సో కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ వచ్చి ఈ సినిమాలో బాగుంది, ప్రశంసనీయంగా ఉంది. సినిమా కథగా వస్తే ఇందులో బూతులు పారదెంగుతా అని చెప్పడం, యాస్తి అంటే యాస్ అంటే గుద్ద, హీరోయిన్ యాస్ మీద ఫోకస్ చేయని ఆమె గుద్ద మీద కెమెరా జూమ్ చేయడం, అది యాస్ అని చెప్పి యాస్ హోల్ అని చెప్పి గుద్దరంధ్రం అనమాట, యాస్ హోల్ అని చెప్పి ఇంగ్లీష్లో అనడము. ఆ తర్వాత ఇంకో దగ్గర కూడా బూతులు, పచ్చి బూతులు ఇంగ్లీష్లో తిట్టుకోవడం, తెలుగులో అనుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. అందుకోసం అని చెప్పి ఇందులో పారదెంగుతా, వాడెంత వీడెంత ఇట్లా మాట్లాడుకున్నప్పుడు పచ్చి బూతులు తిట్టుకున్నారు, మాట్లాడుకున్నారు. తర్వాత కొంచెం హట్కే కథకు వస్తే, ఒక సినిమా మేకర్ ఉంటాడు. ఆ సినిమా మేకర్ దగ్గర ఒక కథ చెప్పడానికి వస్తాడు. ఆ కథ చెప్పినప్పుడు కథ అంతా విని ఎగతాళిగా హాహాహాహా అని నవ్వుతాడు. అంటే నచ్చిందో నచ్చలేదో తెలియక అతను సార్ ఎందుకు నవ్వుతున్నారు అంటే ఏదో నవ్వుతానే ఉంటాడు. ఇది కొత్తదనమా ఏంటి, కాఫీ హోటల్లోనే సినిమా ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా అయిపోయి ఇంటర్వెల్ నుంచి కూడా కొనసాగేది అక్కడే అవుతుందా అని చెప్పేసి, ఇది ఫ్యూచర్ జనరేషన్కి సంబంధించిన కథనా అనుకుంటూ ఎగతాళిగా నవ్వేస్తే, అతను స్క్రిప్ట్ చూసి మళ్ళీ చెప్పండి నాకు ఏ సంగతి అని చెప్పి అక్కడే వెళ్ళిపోతాడు. ఇక్కడ అసహజమైన విషయం ఏంటంటే, ఎవరైనా అవమానిస్తే స్క్రిప్ట్ అక్కడ వదిలిపెట్టిపోతారు, తీసుకొని వెళ్ళిపోతారు, ఉన్న స్క్రిప్ట్ని కూడా రాక్కొని వెళ్ళిపోతారు. కానీ ఆ స్క్రిప్ట్ని తీసుకెళ్ళిపోయినట్టుగా చూపించారు. ఆ రకంగా ఉన్న తర్వాత ఇందులో ఒక యూనిట్ని చూపించిన తర్వాత, ఆ యూనిట్ దగ్గరకు ఒక హీరో వస్తాడు. హీరోకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమెతో చెప్తాడు, నేను 2 ఇయర్స్ నేను షూటింగ్కు హీరోగా సెలెక్ట్ అయ్యాను, 2 ఇయర్స్ దాకా నీ దగ్గర రాను అని. 2 ఇయర్స్ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? బాహుబలి సినిమా ఏమన్నా 2 ఇయర్స్ జరగడానికి? అంటే రియలిస్టిక్గా సినిమా షూటింగ్ ఎన్ని రోజులు ఉంటుంది అని కూడా తెలియకుండా, అంటే ఇప్పుడు ఏదైనా చిన్న సినిమా తీస్తే అందులో బడ్జెట్ కూడా చెప్తారు మనకి, చిన్న బడ్జెట్ అని. ఆ బడ్జెట్ చిన్న సినిమా చెప్పినప్పుడు 2 ఇయర్స్ షూటింగ్ ఎందుకు ఉంటుంది? పోనీ హీరోయిన్ని తప్పించుకుందని చెప్పాడా అంటే, అట్లా కూడా వాళ్ళిద్దరి మధ్య నెగిటివ్ సంబంధం ఉన్నట్టు కూడా మనకి ఏం చూపించరు. హీరోయిన్ అంటే అభిమానం ఉన్నట్టు చూపిస్తారు. మరి అటువంటప్పుడు నాకు 2 ఇయర్స్ పడుతుంది అని హీరో ఎందుకు అంటాడు అనే దానికి సరైన లాజిక్ లేదు. అది ఒక్కసారి కాదు, 2-3 సార్లు రిపీట్ చేస్తాడు. 2 ఏళ్ళు పోతున్నా అని రిపీట్ సన్నివేశాలు కూడా మనకు చూపించడం జరిగింది. సరే, అది అయిపోయింది. ఆ డైరెక్టర్ ఒక అసిస్టెంట్ లేడీ డైరెక్టర్ ఉంటుంది. ఆ లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఆమె అన్ని పనులు చూసుకుంటుందని చెప్పి చూపించారు. ఆమె సెక్సీగా ఉంది, బాగుంది ఆ ఫిజిక్ కూడా. సో ఆమె ప్రయత్నం చేస్తూ ఉంటుంది సినిమా అంతా యూనిట్ని అంతా కంట్రోల్లో తీసుకురావడానికి. ఆ తర్వాత వీళ్ళు ఒక లొకేషన్కి వెళ్తారు. ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత, ఇన్ ఏ స్ట్రోక్ ఆఫ్ లక్ అనే హార్ట్స్ అన్ని డే 4 క్యారెక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ cross paths because of a dustbin, and as luck would have it, they find themselves making an Indian film. ఇక ఆ కథను తీసుకెళ్ళి చెత్తబుట్లో వేస్తాడు. అక్కడ టైటిల్స్ పడ్డాయి, వెనక నుంచి వాయిస్ ఓవరు. ఆ చెత్తబుట్లో పడ్డ కథని అక్కడ ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ డైరెక్టర్, లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంతగా చెప్పిన అమ్మాయి తీసి పక్కకు పెట్టేసుకుంటుంది. తన పేరు రాస్తుంది దాని మీద. సరే, ఓకే, అయిపోయింది. తన పేరు ఎందుకు రాసుకుంది? అది కూడా దాని మీద ఈమెయిల్ ఉండదు. అంటే ఎవరైనా రాసిన స్క్రిప్ట్ మీద ఈమెయిల్, పేజ్ నెంబర్, ఫోన్ నెంబర్ రాసి పెట్టరుగా. ఆ తర్వాత అదేంటి స్వలింగ సంపర్కం మీద సినిమా అన్నట్ట కథ. అదేంటి దీపా మేహతా సినిమా, తోడికోడళ్ళు అందులో సెక్స్ చేసుకుంటారు కదా, స్మితా పాటిల్ను ఇంకొకళ్ళు. ఆ టైప్లో కథ నందితా దాసు. సో నందితా దాసు, స్మితా పాటిల్ మీద ఉన్నటువంటి ఆ తోటికోడళ్ళ లైంగిక స్వలింగ సంపర్కం, ఆడవాళ్ళ లెస్బియన్స్ది కథతోటి వచ్చింది కదా. అట్లాగే నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, అందులో హీరో క్యారెక్టర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి అతను చెప్తాడు.
సరే ఇతనికి నచ్చుతుంది. ముందైతే ఇతను ఎగతాళిగా చేసేసి వెళ్ళిపోయిన తర్వాత అదే కథ తీస్తుంటాడు అతను తెలియకుండా. ఎలా సాధ్యం? అతను కోర్టుకు లాగుతా అని సెకండ్ హాఫ్లో అరుస్తాడు అదే. ఇక ఒక ఆమె ఎన్ఆర్ఐ అక్కడ నుంచి ఉంది, ముందు హైదరాబాద్కి వస్తుంది. హైదరాబాద్ తర్వాత ఇక్కడ ఆయన సొంత ఊరికి వెళ్తుంది. ఆయన అన్నకి భార్య చనిపోయి ఉంటుంది. అయితే ఆయనకు మహిళా టికెట్, ఆయనకు వచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్ వేరే వాళ్ళకి ఇస్తే గెలిచిన తర్వాత వేరే పార్టీలకు దూకుతాడు. అతని మీద కోపంతో అతను రాజకీయాల్లోకి దింపాలనుకుంటే ఆడవాళ్ళకి రిజర్వ్ అవుతాయి ఆ జిల్లా పరిషత్ జడ్పీ చైర్మన్ అంతే సీటు అదేంటది జిల్లా పరిషత్ పోటీ చేసేటువంటి సీట్ని భార్య లేదు కాబట్టి చెల్లెలకి నామినేషన్ సంతకం పెట్టి అన్న అబద్ధం చెప్పి ఆమెని నిలబెడతాడు. నన్ను అడగకుండా ఎందుకు నిలబెట్టావు, నేను నిలబడనని చెప్పి ఆమె జరిగిపోతే తర్వాత ఆమె డైరెక్టర్ కావాలనుకుంటుంది సడన్గా. అసలు ఎవరేమనుకుంటారు ఎవరెవరు అనుకుంటారో అంతా వాళ్ళ ఇష్టమైన సినిమాలో. సో సడన్గా ఆమె డైరెక్టర్గా మారిపోయిన తర్వాత ఈ హీరోని ఎవరైతే హీరో వస్తాడో ఇతను వేరే హీరోయిన్ తోటి క్లోజ్గా కార్లో ఉంటే డైరెక్టర్ డైవర్ట్ అయిపోయి ఫకీన్ అని అంటాడు. ఇందాకే చెప్పినట్టుగా ఇందులో ఇంగ్లీష్ బూతులు తెలుగు బూతులు చాలా ఉన్నాయి. ఫకీన్ అని చెప్పి పిలుస్తాడు. అతని కాన్సన్ట్రేషన్ అంతా సినిమా డైరెక్షన్ మీద ఉంటుంది, అతని మీద ఉంటుంది. ఆ తర్వాత ఇలా అమ్మాయి కాళ్ళ మీద నుంచి వెళ్ళి ఇంకొక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటుంది, పాసింగ్ చేసుకోండి మీరు అందరూ మమ్మల్ని ఫాలో కాండి, అన్ని సిల్లీ షార్ట్స్ ఉంటాయి. ఇది సినిమాకు ప్రాణమైన సన్నివేశం అంటాడు. అదేం ప్రాణమైన సన్నివేశం అర్థం కాల. కాళ్ళు తొడల మీద నుంచి ఆయన మీదకి వెళ్ళి ఆ వాకింగ్ మీద డ్యాన్స్ మీదకి వెళ్ళిన తర్వాత అది ఏ రకమైన థ్రిల్లింగ్ షాట్ మనకు అర్థం కాలేదు. సరే అది అయిపోయిన తర్వాత ఇంకా ఈ అమ్మాయి డైరెక్టర్ అయింది. డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఈమె తీయాలనుకుంటున్న కథ కూడా ఇతని కథ. రైటర్ అక్కడికి వచ్చిన తర్వాత చూసేవారికి ఈ కథ నాది, ఆ తీస్తున్న వాళ్ళు కూడా కథ నాది అన్నాక ఇలా సినిమా తర్వాత రిలీజ్ అయినట్టు తర్వాత ఫ్యూ డేస్ అనుకుంటూ ఈ మధ్యలో క్యాప్షన్స్ ఇచ్చుకుంటూ సినిమా సూపర్ హిట్ అయిందంట. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళ అన్నయ్య వచ్చి ఆయనే ప్రొడ్యూస్ చేశాడంట. వేరే ప్రొడ్యూసర్ జరిగిపోయి 10 లక్షలు ఇస్తారని ఒక ఫ్రెండ్ అంటే మొత్తానికి అతనే డబ్బులు పెట్టాడు కాబట్టి సినిమా హిట్ అయింది. మన యావరేజ్ మన డబ్బులు మనకు వస్తాయో అనుకున్నాం, బ్రేక్ ఈవెన్ అయిన చాలు అని ఇంకా నెక్స్ట్ పిక్చర్ మనం ప్రయత్నం చేసుకుందాం అనే టైప్లో అక్కడికి హ్యాపీ తీసుకొని ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చి కొంచెం హట్కే ఇది కథని సినిమా చేస్తాము, ఇక ఇదే మనము కథగా చేద్దాము అని చెప్పేసి. ఇందులో కథ ఏముంది అని అర్థం కాల. ఒక ప్రయాణం డస్ట్బిన్ ద్వారా మనం కలుసుకున్నాము అని అన్నీ ఒక అర్థం వచ్చేలాగా లాస్ట్లో చూపించారు. అంటే డస్ట్బిన్ దగ్గర పడేసిన స్క్రిప్ట్ని ఒక హాఫ్ ఇతను ఇంకొక హాఫ్ అతను, ఆమె హీరోయిన్ ఒక హాఫ్ తీసి పక్క పెట్టుకుంటుంది. హీరోయిన్ అంటే మన కో డైరెక్టర్గా పనిచేస్తున్న అమ్మాయి ఇంకొక హాఫ్ ఇంకొక అతను పెట్టుకుంటాడు. కెమెరా దిక్కు చూసావా అనే దగ్గర ల్యాగ్లు ఉన్నాయి బాగా. నేను చూడలేదు అంటే నువ్వు చూసావు అంటే లాస్ట్కి అతను చూశాడు డిస్కస్ చేస్తుంటే ఈమె కొత్త డైరెక్టర్కి నా గురించి నెగిటివ్ అనుకుంటుంది, నేను కెమెరా దిక్కు చూశాను అనుకుంటుంది. అంటే నేను చూడవచ్చు ఎందుకంటే నేను డిఓపి అని అనే పాయింట్ బాగుంది. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చూడాలి, కెమెరాలకి ఇవ్వాలి కదా. సో అది మొత్తానికి అయితే మీరు చూడలేదని చెప్పి సెకండ్ టైం అనడము అన్నీ అంటే మనసులో పెట్టుకొని డైరెక్టర్ నేను తిట్టాడు ఆ రోజు అని చెప్పడం. మొత్తానికైతే హీరోగా సినిమా బయటికి రావడము, అలా సినిమా టైటిల్ కూడా చాలా గమ్మత్తుగా కన్నులు తెరిచి అనే టైప్ లేదు. ఒక మంచి టైటిల్ తోటి ఆ పోస్టర్ ఒకటి వినాయల్ చూపిస్తారు, మనకు పోస్టర్ చూపించారు, వినాయల్గా చూపిస్తారు. సో అదే థియేటర్ దగ్గర రిలీజ్ అయినట్టు ఒక థియేటర్ ఇది చూపిస్తారు, పైన బోర్డు చూపించారు శ్రీనివాస్ డీలక్స్ అని. సో మొత్తానికి అట్లా ఆ సినిమా దాన్ని కూడా బడ్జెట్లో కంప్లీట్ చేశారు. ఒక ఊరికి వెళ్ళిపోయి యూనిట్ని షూటింగ్ చేసిరంటూ ఆ షూటింగ్ యూనిట్ను వీళ్ళ యూనిట్ 2 యూనిట్లను చూపించి ఈ మధ్యలో ప్యారలల్గా ఆ రైటర్ కథ ఏమైంది, ఇద్దరు ఒకటే కథ ఎలా తీశారు అనే దాని ఏదో కథ అదే అద్భుతమైన కథ అయినట్టు ఇంకా కథ తప్ప ఇంకో కథ దొరికినట్టు అదే కథ తీసి మళ్ళీ ఈ కథను సినిమాగా తీస్తానని చెప్పి డైరెక్టర్ వాయిస్ ఓవర్లో మనకు అంటే ఏదైతే వాయిస్ ఓవర్ డైరెక్టర్ వినిపించాడో ఆ వాయిస్ ఓవర్తో మనకు సినిమా ఎండ్ చేయడం కొంచెం హట్కే. సినిమాలో కరెక్ట్ పాయింట్ లేక ఒక కొత్తదనం మాత్రం డిఫరెంట్గా అనిపించి ఆ బూతులు కొంచెం తిట్లు అలాంటివి కొంచెం మసాలాలు నచ్చటం వాళ్ళకి నచ్చంగా నటినట్ల పర్ఫార్మెన్స్ బాగుంది. అదే ఎన్ఆర్ఐ నుంచి వచ్చిన అమ్మాయి బాగా ఎక్కువ హైట్ ఉంది, లేడీ హైట్ కన్నా మామూలు హైట్ కన్నా ఎక్కువ ఉంది హైట్. సో ఆమె హైట్ కొంత ఇబ్బంది పెడుతుంది మనల్ని. ఆ తర్వాత మామూలు హీరోయిన్గా చేస్తాం ఎవరైతే కోఆర్డినేట్ చేసిన అమ్మాయి పొందిగ్గా ఉంది అమ్మాయి. సో ఆమెనేమో మెయిన్ లీడ్ తీసుకోలేదు, ఈమెను మెయిన్ లీడ్ తీసుకున్నా ఎవరికి ఆకర్షణ లేవు, ఎవరి మీద ఎవరి ప్రేమ లేకుండా మామూలుగా జంట అతనికి లవర్ని చూపించారు. ఆ లవర్కి అతనికి మధ్య కూడా పెద్దగా వర్కౌట్ చేయలేదు. మొత్తం సాంగ్స్ మాత్రం మామూలుగా చూపించారు, పాటలు బాగున్నాయి. మొత్తానికి ఓవరాల్గా మంచి సినిమాని చూసేటువంటి ప్రయత్నం మాత్రం చేశారు. కొంచెం హట్కేనే ఉంది కథ, కాకపోతే ఏంటంటే దానికి కరెక్ట్ రీజనింగ్ లేక చెత్తబుట్లో పడ్డ కథను మళ్ళీ సినిమా ఎట్లా తీశారనేది కాన్సెప్ట్, అట్లా అర్థం చేసుకోవాలి మనం. సో మొత్తానికి ఏదైతే దర్శకత్వము కొత్త వాళ్ళు కాబట్టి ఉన్నంత లేదో ప్రయత్నం మాత్రం చేశాడు అవినాష్ కుమార్జీ. సో ఓవరాల్గా కృష్ణ రావూరి రచనతో ఒక డిఫరెంట్ ప్రయత్నంగా మాత్రం కొంచెం హట్కే వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన సినిమా ఇది. సో ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.25/5. సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.